చూడండి, we can define a structure inside a structure. yes, మనకు ఆల్రెడీ ఇప్పుడు ఈ స్ట్రక్చర్ సైజ్ ఎంత XYZ. సో మెమరీ అలొకేట్ అవుతుంది. సో X అనేది 2 bytes, Y అనేది 2 bytes, Z అనేది 2 bytes. సో టోటల్ ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది? 6 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2. కాబట్టి OBJ1 కి సపరేట్ మెమరీ అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ OBJ2 కూడా సపరేట్ మెమరీ అలొకేట్ అవుతుంది. X Y Z. ఇది OBJ2 కూడా సపరేట్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, ఇది 500 తీసుకుంటే ఇది 502, ఇది 504. 600 తీసుకుంటే 602, 604. నెక్స్ట్ ఇంతవరకు మెమరీ అలొకేట్ అయింది. టోటల్గా ఇది 6 + 6. సో 12 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ ఈ స్ట్రక్చర్లో టోటల్ ఇంతవరకు టోటల్ మెమరీ ఎంత? 12 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అయింది. నెక్స్ట్ ఈ సైజ్ ఎంత? 2 bytes 2 bytes. సో టోటల్గా 4 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. అంటే B1లో సో మనకి B1లో 2 bytes OBJ1, OBJ2, నెక్స్ట్ X Y. సో కంటిన్యూస్ మెమరీ అలొకేట్ అవుతుంది B1కి కంటిన్యూస్ మెమరీ అలొకేట్ అవుతుంది. సో B1. B1లో ఏమేమి ఉన్నాయి? ఇది OBJ1, ఇది OBJ2. మనం ఇక్కడ మళ్ళీ ఈ OBJ1లో ఏమైనా XYZ. ఇది XYZ, XYZ, XYZ. ఓకే, ఇప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేస్తాం? OBJ1.OBJ1.X, B.OBJ1.Y, B1.OBJ1.Z. దీన్ని యాక్సెస్ చేయాలంటే B1.OBJ2.X, B1.OBJ2.Y, B1.OBJ2.Z. దీన్ని యాక్సెస్ చేయాలంటే B1.X, B1.Y. సో టోటల్ ఎంత సైజ్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది? 20 bytes. సైజ్ ఆఫ్ B1 వాల్యూ ఎంత? 20. ఈ కోడ్ ఆన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 20 ఇస్ ద అవుట్పుట్. సో Alt F9, Control F9, Alt F5. ఇక్కడ సైజ్ ఆఫ్ B1 ఇది 12 కదా, ప్లస్ 4 కదా, 2 + 2 ఎంత? 4 కదా, +4 అంటే వాల్యూ ఎంత? 16 కదా. సో టోటల్గా 16 bytes